ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలోనూ సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ధర్మాసనం గుర్తు చేసింది. సీఎం రేవంత్ కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు. మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్విని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు. దుర్గా, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు స్పీకర్ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు కూడా వినిపించారు. ముఖ్యంగా స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కూడా సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు. దీనిపై జస్టిస్ కూడా స్పందించారు. మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే కూడా ఆయన జస్టిస్ గవాయ్ సింఘ్విని ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు అసెంబ్లీలో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టుకి దృష్టికి కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం తీసుకెళ్లారు. ఆయన అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మళ్ళీ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ తలపెట్టింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించి న్యాయవాది సుందరం వాదించారు. ఉప ఎన్నికలు రావంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సీఎం గా ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి, కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుంది. గతంలో కూడా మీరు ఇలాంటి కామెంట్స్ ముఖ్యమంత్రి చేశారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మేము కూడా సమన్వయం పాటిస్తున్నాం, మిగతా 2 వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి అంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజైతే సుప్రీంకోర్టులో వాదనలు అయితే ముగిసాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా బలంగా నమ్ముతుంది. 10 ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీకి గ్రహించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలకు చెప్తుందా లేకపోతే మళ్ళీ స్పీకర్కి ఏమైనా అప్పచెప్తుందా అనేది చూడాలి. ఎందుకంటే స్పీకరే అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై. కాబట్టి ప్రస్తుతం అయితే అంశంపై స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దుర్గా, అయితే ఇప్పుడు సీఎం రేవంత్ గురించి వ్యాఖ్యల గురించి అయితే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం గానీ సీఎం రేవంత్ గానీ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే ఈ కోర్టులో నడుస్తున్న క్రమంలో అసలు వీటిని మాట్లాడడానికి ఉండదు. కానీ అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆ వీడియోలను ఫుటేజ్ తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలానే స్పందించారు కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కోర్టు అయితే కొంత సమయానం పాటిస్తున్నాం, మరోసారి ఇలాంటి కామెంట్స్ ముఖ్యమంత్రిగా వంటి కూడా చేయవద్దు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీనిపైన ఏం సీఎం గానీ మంత్రులు గానీ ఏం వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దుర్గా.